హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మీ అందరి రాకని చాలా ప్రేమిస్తున్నాం. ఎందుకంటే మా చెల్లి ఇవాళ ప్రధాన కార్యక్రమం కాబట్టి మన మధ్యలోకి ముఖ్య అతిథులుగా డాక్టర్ బేగ్ గారు వచ్చారు, మేడం గారు కూడా వచ్చారు. వారిని సాధారణంగా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. రఫీ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. ఇంకా అతిథులు ఎవరెవరు వచ్చారో వారందరూ స్టేజ్ మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఫసీ గారిని కూడా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకన్నా ముఖ్యంగా నేను ఇక్కడికి చెప్పాలనే విషయం ఏంటంటే, దేవుడు ఏర్పాట్లు వేరు, మన మనుషులు ఏర్పాట్లు వేరు. ఎందుకంటే దేవుడు తన సంకల్పం చెప్పున, దేవుడు అమూల్యమైన కృపను బట్టి ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ ఈ మ్యారేజ్ మేము చేస్తాము, ఇలాగే జరిగిద్దని ఎప్పుడు ఊహించలేదు. దేవుడు మహాకృపను బట్టి చిన్నగా చేద్దాం అనుకున్నాం, కానీ దేవుడు మహాకృపను బట్టి దేవుడు తన ప్రేమను పంచి దేవుని దయతో దేవుని కృపతో ఈవేళ ఇక్కడ ఇంత ఘనంగా జరుగుతుందంటే, ఈవేళ దేవుని మేము స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని కీర్తించకుండా మేము ఉండలేము. ఎందుకంటే ఒక సాధారణమైన కుటుంబం మాది, ఒక రిచ్ ఫ్యామిలీ ఏం కాదు. మేము కష్టపడితేనే కానీ పోషణ గడవలేని పరిస్థితి. ఎందుకంటే దేవుడు తన ఐచనం చెప్పున, దేవుడు తన కుమారుల్ని నడవడిన విధానం బట్టి ఆయన సంకల్పం ఆయన చూసుకుంటాడని వాగ్దానం ఉంది. ఎందుకంటే ఇంతమంది ముందు నేను మాట్లాడానంటే చాలా భయం. ఎందుకంటే దేవుని కృప లేనిది, దేవుని శక్తి, దేవుని బలం లేనిది, దేవుని తాకిడి లేనిది వేళ ఎవరు కూడా ఇక్కడ రాలేదు. ఎందుకంటే మనుషులు వేళ గతించిపోని మన మాటలు కూడా ఎప్పుడు కూడా నిలిచిపోతాయి. ఎందుకంటే దేవుడి వాక్యం కూడా ఎప్పుడు నిలకడగా ఉండేది. బైబిల్లో రాసిన వాక్యం ఏంటంటే, ఏ మాట కూడా అన్యోన్యతంగా లేదు. చరిత్ర ఆధారాలతో కానీ ప్రతి మాట చాలా హిస్టారికల్గా వెళ్తే ప్రతి ఓటు కూడా చాలా అర్థాలతో కూడినవి. ఎందుకంటే నాకు బైబిల్ పెద్ద జ్ఞానవంతుని కాదు, బైబిల్లో పెద్ద చదివే వ్యక్తిని కాదు, బైబిల్ పెద్ద నేను ఒక గొప్ప వ్యక్తిని ఏమీ కాదు. మీ అందరి ముందు ఇలా మాట్లాడడానికి దేవుని ఇచ్చిన కృప. ఎందుకంటే మా చెల్లిని ఈవేళ మీరు ప్రధాన కార్యక్రమాలకు అందరూ వచ్చిన విధానం బట్టి చాలా స్తుతిస్తున్న దేవుడిని. ఎందుకంటే వాతావరణం దేవుడు తన ఐశ్వర్యం చెప్పున, దేవుని కృపను బట్టి చాలా నిన్న సాయంత్రం కూడా చాలా వర్షం వచ్చింది, చాలా భయపడ్డాం. కానీ దేవుడు తన సంకల్పం చెప్పున మా చెల్లి బ్రతికిన జీవితం, ఎందుకంటే దేవుడితోనే బ్రతికింది, దేవుని ప్రేమనే కోరుకుంది, కానీ వేరే వాళ్ళ ప్రేమ కానీ. ఎందుకంటే నాకన్నా కోపం వచ్చి వాళ్ళకి తిడతానేమో, కానీ మా చెల్లి చాలా ప్రేమగా మా నాన్నగారు, మా అమ్మగారు, మా అన్నయ్య నాకన్నా ఎక్కువగా ప్రేమించారు. కానీ ఎవరికైనా బాధ ఉంటుంది. ఎందుకంటే పుట్టింటి పిల్ల వెళ్ళిపోతుందంటే ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ దేవుడు సంకల్పం చెప్పున, దేవుని ప్రేమ చెప్పున వాళ్ళ ఇంటికి వెళ్తే ఎక్కడ ఎంత దీవెనగా ఉందో అక్కడ రెట్టు పదంతలు ఆశీర్వాదంతో వెళ్ళాలని మనస్ఫూర్తిగా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఆ కుటుంబం కూడా దేవుడు శక్తితో, దేవుడు బలంతో, దేవుడు తాకిడితో, దేవుడు మాట చొప్పున నడిసే సమాధానం దయచేయాలని మీ అందరూ మీ సమక్షంలో మీ అనుదిన ప్రార్థనలో రేపు జరగబోయే వివాహం కొరకు మీ అందరూ ప్రార్థన చేయండి. ఈ జంటను దేవుడు ఆశీర్వదించాలి. ముఖ్యంగా ఆయన ఆశీర్వదిస్తే మేలు. మనుషుని నమ్ముకుంటే, యెహోవాను నమ్ముకుంటే మేలును వాగ్దానం చేశాడు. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు. ఆయనగా ఆ ప్రేమను ఎవరు రుచి చూడలేని వారు. ఎందుకంటే ఆ ప్రేమ ఎవరు రుచి చేపించలేరు. ఆయన ప్రేమను రుచి చూసిన వాడికి తెలుస్తుంది. ఎందుకంటే ఆయన అంత నమ్మదగిన వాడు. ఎందుకంటే ఇంకా చాలా టైం అయింది కాబట్టి ఈ మాటలతో నేను ముగిస్తూ, ప్రతి సేవకులకి ఇక్కడికి వచ్చిన మా ప్రత్యేకమైన పాస్టర్స్కి అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కూడి వచ్చిన సంఘ విశ్వాసులకి, నాతోటి సహోదరులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మన మధ్యలో శ్రీ డాక్టర్ బేగ్ గారిని సాధారణంగా వచ్చి మా చెల్లిని దీవించి మేడం గారు కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ భోజనం చేసి సమృద్ధిగా తిని క్షేమంతో ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అన్నదండ్రుల ప్రార్థన మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దేవుని